గల్ఫ్ దేశాలంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకే సేఫ్ హెవెన్ అక్కడ. అలాగే మన ఇండియన్స్‌కి అదొక అద్భుతమైనటువంటి ఛాన్స్. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారక్కడ. ఉద్యోగం, ఉపాధి అవకాశాలు పొందుతా, కుటుంబాలతో సహా బ్రతుకుతున్న వాళ్ళు, లేదా ఇండియాలో ఉన్నటువంటి కుటుంబాలకి నెల నెలా డబ్బులు పంపించుకోవడానికి తగిన సంపాదనని అక్కడ సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది గల్ఫ్ దేశాల్లో. హ్యాపీగా దాదాపుగా ఒక 5 దశాబ్దాలు అనుకోలేము. దర్జాగా ఉన్నట్టు ఏది ఇరాక్ ఇరాన్ వార్ ఇది అప్పట్లో జరిగినటువంటి గల్ఫ్ దేశాల మీద కూడా జరిగింది. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇంకోటి అనేక దేశాలు పెట్టుబడులు పెడతా ఉన్నాయి. దాంతో ఉద్యోగోపాధి అవకాశాలు అక్కడ బాగా పెరిగినాయి. మనోళ్ళు అక్కడికెళ్ళిన చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళకి ఇద్దరికీ అక్కడ ఉద్యోగాలు. దాంతో అక్కడికి వెళ్లారు. ఇప్పుడు దానికి తోడు ఈ మధ్యన అబోవ్ మిడిల్ క్లాస్ ధనవంతులు, అపర ధనవంతులు ఇక్కడ బ్యాంకుల్లో డబ్బులు పెట్టుకుంటే పావలా వడ్డీలు, రూ. 10 వడ్డీలు, ఏ మ్యూచువల్ ఫండ్స్‌లోనో పెట్టుకుంటే లాంగ్ స్టాండింగ్. అదే దుబాయ్‌లో పెట్టుకుంటే నిరంతర ఇన్‌కమ్. అక్కడున్న ఓ అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ కొనుక్కుంటే 1,50,00,000 నుంచి 2,00,00,000, 3,00,00,000 రూపాయలు. ఒక మూడో, నాలుగో ఫ్లాట్లు కొనుక్కున్నోళ్ళు, లేకపోతే ఒక 10 ఫ్లాట్లు కొనుక్కున్నోళ్ళు, విల్లా కొనుక్కున్నోళ్ళు, అలా కొనుక్కుని అక్కడ అద్దెలకిచ్చే ఏజెన్సీలుంటాయి. అంత పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయాల. అడ్వాన్స్ వస్తది. ప్లస్ నెల నెల 50,000 నుంచి 2, 3 లక్షల దాకా అద్దెలొస్తాయి. విల్లా అయితే 5 లక్షల దాకా కూడా అద్దొస్తుంది. అలాంటివి పెద్ద ఎత్తున సంపాదించుకుంటున్నోళ్ళున్నారు. అలాగే బంగారం కొనుక్కోవడానికి వెళ్ళే వాళ్ళని ఎంజాయ్ చేయడానికి జస్ట్ 3½ అవర్స్ దుబాయ్ అంటే. అట్లాగే అక్కడి నుంచి కార్లలో వెళ్ళిపోవచ్చు అదంతా కూడా. కాబట్టి అక్కడికి వెళ్తున్న వాళ్ళు బోలెడంతమంది. డెజర్ట్ సఫారీలో బెల్లీ డాన్సులు చూడటానికో, లేకపోతే గనక అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద మాల్స్ అయన్నీ చూడటానికో, ఎంజాయ్ చేయడానికో పోతున్న వాళ్ళు విపరీతంగా ఉన్నారు. ఇప్పుడు అందరూ నానా తిప్పలు పడుతున్నారు. దానికి తోడు విదేశాలు వెళ్ళాల్సినటువంటోళ్ళు ఈ కనెక్టింగ్ ఫ్లైట్‌లకి దుబాయే కేంద్రం. అలా చిక్కుకుపోయింది నిన్న పీవీ సింధు. మంచు విష్ణు వెనక్కి రాబోయి చిక్కుకుపోయాడు. సరే వాళ్ళిద్దరిది పక్కన పెడితే అనేక మంది వ్యాపారస్తులు ఇప్పుడు అక్కడ చిక్కుబడిపోయారు. విమానాలేమో కదలవు. ఎయిర్‌పోర్ట్ మీద దాడులు జరుగుతున్నాయి. ఇళ్లల్లో ఉంటే దాడులు జరుగుతున్నాయి. అపార్ట్మెంట్‌లో ఉంటే దాడులు జరుగుతున్నాయి. ఎక్కడికెళ్లాలో తెలీదు. సౌండ్ వినబడగానే పరుగులు పెడుతున్నారు. బంకర్‌లలో దాక్కుంటున్నారు. పక్కన బిల్డింగ్‌లో పేలిందంటే వీళ్ళు ఇటు రోడ్ల మీద పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వణికిపోతున్నారు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మన వాళ్ళు.